సోదరులకు నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు. 28వ తారీఖు జరిగేటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికల్లో కార్మిక పోరాట సమితి మన శేఖరన్న గారి యొక్క సారథ్యంలో కార్మికులే ఊపిరి, కార్మికులే తన శ్వాసగా నిర్విరామంగా కార్మికుల కోసం యాజమాన్యంతో విరోచితంగా పోరాటం చేసేటువంటి సంగారెడ్డి జిల్లాలో ఏకైక ముద్దుబిడ్డ మన శేఖరన్న గారి యొక్క సారథ్యంలో ఇది కార్మిక పోరాట సమితి అద్భుతమైనటువంటి కార్మికులకు సంబంధించినటువంటి ఎన్నో ఇబ్బందులు, వాళ్ళకి సంబంధించినటువంటి అగ్రిమెంట్ విషయంలో కానీ వాళ్ళకి సంబంధించిన అన్ని విషయాల్లో కూడా చాలా రకాలైనటువంటి దోపిడీకి గురైనటువంటి పరిస్థితి వ్యతిరేకించి ఈ జరిగే 28వ తారీఖు జరిగేటువంటి ప్రతి కార్మికుడు ఆలోచన చేసుకోవాలి. మందుకు బిర్యానీకి ఆలోచన చేసుకొని క్షణిక ఆవేశానికి ఓటేసి తర్వాత 2-3 సంవత్సరాలు ఆశ్చర్యపడి బాధపడ్డ తర్వాత కూడా సముద్రంలో రూపాయి చిక్కేస్తే కూడా లెక్కరానికి కూడా ఎవరు దిక్కున్నాడు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏకైక దిక్కు, ఏకైక దిక్సూచి, ఏకైక దారి మన శేఖరన్న గారు. వారి యొక్క సారథ్యంలో మీరందరూ కూడా ఒకసారి గుండెను ఓపెన్ చేసుకొని మీ యొక్క బాధలు, మీ యొక్క కష్టాలను కూడా గత ఎన్నో సంవత్సరాల నుంచి వింటున్నటువంటి మంచి మనసున్నటువంటి నాయకుడు మన శేఖరన్నను అత్యధిక మెజార్టీతో వాళ్ళ యొక్క ప్యానెల్ గెలిపించి సంగారెడ్డి జిల్లాలో కార్మికుల యొక్క సత్తా, ఎంఆర్ఎఫ్ కార్మికుల టైర్ ఎంత దృఢంగా ఉంటుందో కార్మికుల మనసు కూడా అంత దృఢంగా ఉండేటువంటి 28వ తారీఖు ఫలితాలు యావత్ రాష్ట్రానికి ఒక అద్భుతమైనటువంటి ఫలితాలు కావాలనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తూ దానికి సంపూర్ణమైనటువంటి సహకారం చేస్తున్నటువంటి మా విష్ణువర్ధన్ గారికి, శ్రీనివాస్ రాజు గారికి, వారి ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్సాహంగా 28వ తారీఖు జరిగేటువంటి ప్రతి ఒక్కరు కూడా అద్భుతమైనటువంటి చైతన్యానికి ఒక మార్గదర్శకంగా కావాలనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈ యొక్క 28వ తారీఖు జరిగేటువంటి ప్రతి ఓటు ఒక కార్మికుల యొక్క జీవితం అనేటువంటిది ఆలోచన చేసుకొని ముంగడుకోవాలని చెప్పేసి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ కార్మిక పోరాట సమితి ఓట్ ఫర్